అందుకే వీటిని రోబోలని పిలవడం మానేశారు. మనిషిలా మారాక కూడా మర మనిషి అని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. యంత్రంలా కనిపించే దశ నుంచి మనిషిలా మార్చే స్థాయి మరో 2-3 దశాబ్దాల్లో పూర్తిగా అందుబాటులోకి తెస్తామంటున్నారు. మర మనిషికి మనసునందించే ప్రయత్నం ముమ్మరమైంది. మనసు అంటే సొంతంగా ఆలోచించగలిగే స్థాయిని మర మనుషులకు కల్పించడం అన్నమాట. వాటిలో చైతన్యాన్ని కలిగించడం అన్నమాట. అసలు యంత్రాలకు మనిషి మైండ్ని అమర్చడం సాధ్యమా? నేటి శాస్త్ర సాంకేతిక పరిస్థితుల నేపథ్యంలో అసాధ్యమంటూ ఏదీ లేదు. రోబో శరీరంలోకి మనిషి మస్తిష్కాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇప్పటికీ అసాధ్యమే అయినా భవిష్యత్తు పరిణామాల కోణంలో ఆచరణ సాధ్యమేనన్నది శాస్త్రవేత్తల మాట. 2035 నాటికి మనిషి మెదడును కంప్యూటర్లకు చొప్పించవచ్చని చెబుతున్నారు. 2045 నాటికి కృత్రిమ మెదడులే అన్నింటినీ నియంత్రించే పరిస్థితులు సర్వత్రా సాక్షాత్కరిస్తాయని శాస్త్రవేత్తలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. 2045 నాటికి సగం మనిషి సగం యంత్రం కలిసిన సైబోర్గులను రూపొందిస్తానంటున్నారు ఇట్స్కో. 2011లో దిమిత్రి మొదలుపెట్టిన ఈ మహా మానవ పథకానికి 2045 ఇనిషియేటివ్ అని పేరు పెట్టాడు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, దిమిత్రి టీం చేస్తున్న అద్భుతం. మొదటి దశగా 2020 నాటికి ఓ కృత్రిమ శరీరంలోకి మనిషి మెదడును ప్రవేశపెడతారు. 2035 కల్లా ఆ బ్రెయిన్ తో కృత్రిమ శరీరంలో కదలికలు తెస్తారు. 2045 నాటికి మానవుడు పూర్తిగా రోబోలో జీవించగలడు అని ఇట్స్కో చెబుతున్నారు. దేవుడు మనిషిని చేశాడు అన్నది వాస్తవం. దేవుడు అనాది సంకల్పం మేరకు మనిషిని చేసి ఆయన ఉద్దేశాలు మనిషి ద్వారా నెరవేర్చుకుని ఆ మనిషిని తన దగ్గరకు చేర్చుకోవాలనుకున్నాడు. కానీ మనిషి ఈ ప్రపంచమే తనకు శాశ్వతం అనుకుని, ఇదే జీవితం అనుకుని, ఇక్కడే సుఖపడ్డమే ధ్యేయంగా మనిషి అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. అనేక ప్రయోగాల పేరట ఎంతో ధనాన్ని వ్యయించేస్తున్నాడు, ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాడు. మీకు ఇప్పుడు చూపించిన క్లిప్పింగ్ టైం మిషన్ ఈ లోకంలో ఏదో సాధిస్తాడు, సాధించాలి అని గొప్పగా చెప్పుకుంటూ కలలకంటూ ఒక విషయాన్ని మీరు ఇంతసేపు చూశారు. మర మనిషికి తనకున్న మెదడును పెట్టాలని అనుకుంటున్నాడు. పూర్తిగా మర మనిషిని మనిషిగా మార్చాలి అని అనుకుంటున్నాడు. మరి మార్చడం సాధ్యమా? దేవుని సంకల్పానికి భిన్నంగా మనిషి ఆలోచించినప్పుడు క్రైస్తవుడిగా మనం గలవెప్పాలి, జ్ఞానం చెప్పాలి. మన చేతుల్లో ఈ గ్రంథాన్ని పెడుతూ దేవుడు ఏమన్నాడో తెలుసండి? మన చేతుల్లో పెట్టిన ఈ గ్రంథాన్ని గురించి దేవుడు అన్న మాట ఒకసారి మీరు చూడండి. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 9వ వచనం, విధింపబడిన తీర్పు. విధింపబడిన తీర్పు బైబిల్లో మనం చూస్తే తప్పు చేస్తే ఏ శిక్ష, మంచి చేస్తే ఫలం ఏంటో దేవుడు రాయించాడు. ఏది తప్పు ఏది రైటో దేవుడు రాయించాడు. అలా రాయించిన గ్రంథమే మన చేతుల్లో ఉన్న గ్రంథం. మనుషులు రాసుకున్న చట్టాలు మారచ్చేమో కానీ బైబిల్ మాత్రం ఎప్పుడు మారదు. అంత గొప్పది మన చేతుల్లో ఉన్న గ్రంథం. ఇది విధింపబడింది. ఇది విధింపబడింది భవిష్యత్తు గురించి. భవిష్యత్తులో ఆ కాలంలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ తప్పులకి ఏ శిక్షలు వేసాడో చెప్పాడు. భవిష్యత్తులో మనిషి ఏ తప్పులు చేస్తాడో, వాడు తప్పుడుగా ఆలోచిస్తే వాడికి సమాధానం చెప్పడానికి కూడా ఇందులో జ్ఞానం రాయించాడు. అంటే అంతా ఎరిగిన దేవుడు సమస్తాన్ని రాయించాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, దేవునికి వ్యతిరేకంగా దేవుని సంకల్పానికి భిన్నంగా ఎవడైనా ఏవైనా చేస్తే విధింపబడిన తీర్పును వారి మీద నడపాలి, వారికి చెప్పాలి. నడుపుటకు వారి చేతిలో అంటే మన చేతిలో, ఆయన పిల్లల చేతిలో
ఏముందంటున్నాడో తెలుసండి? పుస్తకం ఉందని అంటలేదండి. మీరు పుస్తకం ఉందని అనుకుంటారు, కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఖడ్గం ఉందనుకుంటున్నారా? ఖడ్గం కాదు, 2 అంచుల ఖడ్గం ఉందంటున్నాడు. అంటే మీకు తిరుగులేదంటున్నాడు. తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చి ఖడ్గం ఇచ్చారనుకోండి, అర్థం ఏంటి మీరు చెప్పండి? తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చి ఖడ్గం ఇచ్చారనుకోండి, అర్థం ఏంటి? నరికేయగలడు అనమాట. అంటే నీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చాను, నా పిల్లలకు నేను తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చాను. విధింపబడిన తీర్పు అది దేనితో సమానమో తెలుసా? 2 అంచుల ఖడ్గంతో సమానం. అంటే ప్రపంచంలో దేవునికి భిన్నంగా మాట్లాడేవాడిని, బైబిల్కి భిన్నంగా మాట్లాడేవాడిని ఎవడనైనా తెగ నరకొచ్చు ఈ మాటలతో. అంత పదునైంది. మీరు విధింపబడిన తీర్పును అమలు చేయడానికి యోగ్యులుగా ఉంటారు. అదే చెప్తున్నాడు చూడండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతుల్లో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అంటే దేవుడు ఆయన పిల్లలకు ఉండాలని అనుకుంటున్నాడో తెలుసా? ఘనత ఉండాలని అనుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఈ లోకంలో ఘనంగా ఉండాలని అనుకుంటున్నాడు. అలా ఘనంగా ఉండాలని ఇచ్చింది ఏంటనుకుంటున్నారు? డబ్బు కాదు. డబ్బు ఇవ్వడం ఘనం కాదు. డబ్బు ఇవ్వడం గొప్ప అని అనుకుంటున్నారు. డబ్బు ఇవ్వడం గొప్ప కాదు. నువ్వు ఘనంగా ఉండడానికే నీకు 2 అంచుల ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆయన మాటనే 2 అంచుల ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేనికి? విధింపబడిన తీర్పును వారి మీద నడుపుటకు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో న్యాయమూర్తి వాడు చేసిన తప్పుకు వాడి చేతుల్లో ఉన్న చట్టంలో ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్షని వాడి మీద అమలు చేస్తాడు. ఇప్పుడు మీరు ఇది దృష్టిలో పెట్టుకుని మరలా చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు. విధింపబడిన తీర్పు ఈ కోర్టుల్లో జడ్జీల చేతుల్లో ఉంటే, న్యాయమూర్తుల చేతుల్లో ఉంటే, తండ్రి ఈ ప్రపంచానికి విధించిన తీర్పు చట్టం మన చేతుల్లో ఉంది. అది వారి మీద నడపడానికి మనకి ఇచ్చాడు. అని అంటే మనం ఎవరో ఆలోచించండి. ఈ ప్రపంచానికి మనం ఎవరో తెలుసండి? జడ్జిలం, న్యాయమూర్తులం. అంటే ఎంత గొప్ప యోగ్యత మనకి ఇచ్చాడో ఆలోచించండి. అంత గొప్పదండి. 2020 కల్లా వాళ్ళు ఏం చేస్తారన్నట్టు తెలుసండి? మానవ మెదడు రోబోకు పెడతానంటున్నారు. ఇప్పుడు ఎంత? 2014. అంటే ఇంకొక 6 సంవత్సరాల్లో మానవ మెదడుని వాళ్ళు చెప్పినట్టుగా రోబోకి పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళ మాట అబద్ధం. పెట్టలేరన్న బైబిల్ మాట సత్యం. ఇప్పుడు పెట్టలేరని నేను 2014లో చెబుతున్నాను. వాళ్ళు పెట్టారో పెట్టలేదో ఎప్పుడు తెలిపోద్దో తెలుసా? 2020లో తేలిపోద్ది. ఇంకో 6 సంవత్సరాల్లో తేలిపోద్ది. తర్వాత మరలా వాళ్ళు ఏమంటారు తెలుసా? 2035 కల్లా, అంటే తర్వాత 15 సంవత్సరాల కల్లా మరలా ఏం చేస్తారట? ఆ మెదడు ద్వారా రోబోని కదిలేలా చేస్తారట. పెట్టలేనప్పుడు కదిలేలా ఎలా చేస్తారు? చేయలేరు. ఇకపోతే మరలా ఏమంటారు తెలుసండి? 2045 కల్లా మనిషికి మనసు ఉంది కదా, అదే మనసు రోబోకి ఉండేలా ఉన్నారు. ఈ మూడిట్లో ఏది వాళ్ళు చేయలేరు, ట్రాన్స్ప్లాంట్ చేయలేరు. చదవండి. అయితే దేవుడు తన చిత్త ప్రకారము, నీవు విత్తిన దానికి తన చిత్త ప్రకారం మేక ఇలా ఉండాలని అనుకున్నాడు, కుక్క ఇలా ఉండాలనుకున్నాడు, గుర్రం ఇలా ఉండాలనుకున్నాడు, సింహం ఇలా ఉండాలనుకున్నాడు, పులి ఇలా ఉండాలనుకున్నాడు. అనుకున్నాడు ఆయన, చేశాడు ఆయన. అలాగే మనిషి ఇలా ఉండాలని దేవుడు అనుకున్నాడు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం, అది ఆయన ఇష్టం, అది ఏది ఎలా ఉండాలి అని అనుకున్నాడో అలా ఉంది. అది ఆయన ఇష్టం, అలా ఉంటుంది. నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనానికి దాని శరీరము ఇచ్చుచున్నాడు. మనిషి మెదడు ఎవరిది? మనిషిదే. మనిషి మెదడు మనిషిదే.
మేక మెదడు మేకదే, కుక్క మెదడు కుక్కదే. అది దానికి ఇచ్చాడు దేవుడు. మరో దానికి పెడతానంటే ఏంటి? దేవుడు దానికి ఇచ్చాడు. దానికి ఇచ్చినప్పుడు మరో దానికి మనిషి పెట్టలేడు. ఒకవేళ పెట్టగలడని మీరు అనుకుంటే రోబో దాకా ఎందుకండి? కుక్క రక్తం కానీ పంది రక్తం కానీ మనిషికి ఎక్కించమనండి. మనిషికి మరో జంతువు రక్తం ఎక్కించలేని వీడు మరో మనిషి రక్తం ఎక్కిస్తున్నప్పుడు, అదే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన రక్తాన్ని ఎక్కిస్తున్నప్పుడు, రోబోకి ఇనప ముక్కకి మెదడు పెడతావా? మనిషి ప్రాణం ఎంత? అన్ని కోట్లు ఎడతారేమో, రమ్మనండి. పెట్టలేరండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసు గలవాడాయను. అలా తరిమి పశువుల వంటి మనసు గలవాడిగా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. అంటే మనిషికి మనిషి మనసు ఉంది, పశువుకి పశువు మనసు ఉంది. ఏ పశువుకు ఆ మనసు ఉంది, మనిషికి మనసు ఉంది. మనిషి మనసును తీసుకెళ్ళి రోబోకు పెట్టగలడా? దేవుడు మనిషి మనసుని, ఈ మనసుని పశువు మనసుగా మార్చగలడు. పశువు మనసుని తీసుకొచ్చి మనిషి మనసులో పెట్టడం కాదు, ఏదో చేయడం కాదు, మార్చగలడు. అంతే తప్ప మనిషి ఏమీ చేయలేడు. మనిషికంటూ దేవుడు ఒక మనసు ఇచ్చాడు, ఆ మనసు మనిషిదే. అసలు వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇంతకీ మనిషి అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. ఆ సైంటిస్టులు వాళ్ళ పోలికల్లోనే ఒక రోబోను చేసేటప్పటికి వాళ్ళు దాన్ని ఒక పెద్ద వండర్గా చెప్పుకుంటున్నారు. వాళ్ళ పోలికల్లోనే దాన్ని చేసేసారు కదా అని. అలా చేసేసిన వాళ్ళు ఇకపోతే ఇక ఏదైనా చేసేయగలరా అని వాళ్ళు అని అనుకుంటున్నారండి. ఆ రోబోని చూడగానే ఒక విషయం మీకు జ్ఞాపకం రావాలండి. వాళ్ళు చెప్పేది ఊహలు, వాళ్ళు చెప్పేది కథ, కానీ నేను చెప్పబోయేది ఇప్పుడు నిజం. వాళ్ళు వాళ్ళ ప్రతిరూపాలని ఇనప ముక్కకిచ్చారు, కానీ దేవుడు తన ప్రతిరూపంలో మనల్ని చేసుకున్నాడు. వాళ్ళున్న శరీర పోలికలో ఒక రోబోని చేయడు వాళ్ళు గొప్ప అని అనుకుంటున్నారు, కానీ దేవుడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడండి. అది ఎంత గొప్ప అండి! అది ఎంత గొప్ప ఈ ప్రపంచం గ్రహించిందండి. ఇలాంటి విషయాలను వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యపడతారు, కానీ ఆశ్చర్యపడవలసిన విషయంలో ఆశ్చర్యపడరండి. ఇంతకీ ఈ శరీరంలో ఉన్నది ఏంటనుకుంటున్నారు మీరు? ఆత్మ. నువ్వు మెదడనుకున్నా మరి ఏదనుకున్నా ఇదంతా శరీరమే. దీన్ని నడిపిస్తుంది ఏంటనుకుంటున్నావు? ఆత్మ. అది ఏంటనుకుంటున్నావు? అది దేవుడు తన ఆత్మను పంచి ఇచ్చింది. అది ఆయన ప్రతిరూపం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడేమో ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం చొప్పున నరులను చేస్తే, అంటే మట్టి బొమ్మకు ఒక ఆకారాన్ని ఇచ్చి, ఒక రూపాన్నిచ్చి, ఆ ఆకారంలోనికి తానైనా తనలోని ఒక భాగాన్ని అందులో పెట్టాడు. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇందులో ఉన్న ఆత్మను అందులో పెట్టాలనుకుంటున్నాడు. పెడితేనే అది పనిచేస్తుంది. పెట్టగలడా? పెట్టలేడు. ఎందుకో తెలుసా? జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట ఆలోచిద్దాం. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చి యెహోవాకు, ఆకాశమును విశాలపరిచి భూమికి పునాది వేసి. అవన్నీ ఏంటంటున్నారు? దేవుడు చేసిన పనులవి, దేవుడే చేయగలిగిన పనులవి, మనిషి చేయలేని పనుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? నేను ఆకాశ మండలమును ఏం చేశాను? విశాలపరిచాను. ఆయన పరిచిన విశాలం ఎంత ఉందో మనిషికి తెలియదు. ఆ విశాలం ఎంత ఉంటుందో తెలియదు మనిషికి. విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో, మట్టి బొమ్మల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. జీవాత్మను సృజిస్తున్నాడట మనుషుల అంతరంగంలో. కాబట్టి ఈ శరీరం ఇలా నిలవగలదు, మాట్లాడగలదు, ఆలోచించగలదు, పని చేయగలదు.
మరి మనిషి చేసే బొమ్మ మరబొమ్మ మనిషిలో మాట్లాడగలదంటారా? మనిషిలో ఆలోచించగలదంటారా? అనుకుంటున్నారు వీళ్ళు మనిషి దేవుని స్వరూపం అని వాళ్ళకి తెలియక. మనిషిలో ఆలోచించాలని అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, మన మనస్సు రోబోకు ఉండాలంటే అందులో ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలంటే ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. ఈ శాస్త్రవేత్తలు పెట్టగలరంటారా? పెట్టలేరండి. అలా పెట్టిన ఆత్మ ఏంటో తెలుసా? అది ఆయన స్వరూపం, ఆయన పోలిక. దేవుడు ఎలా ఉన్నాడో అలాగే మనం ఉంటాం. దేవుని ఆత్మే మనాత్మ. విలాప వాక్యాలు 3:24 యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. యెహోవా నా భాగం. యెహోవా నాకో భాగం ఇవ్వలేదు, ఏదో భాగంగా ఇవ్వలేదు. యెహోవాయే నాకొక భాగం. యెహోవా నా భాగమని. యెహోవా అంటే ఎవరు? దేవుడండి. దేవుడంటే ఆత్మ. దేవుడైన ఆత్మ నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. అంటే ఈ శరీరంలో ఉన్నది ఏంటో తెలుసండి? దేవుని స్వరూపమైన పోలికైన ఆత్మ. ఈ శరీరం మనం కాదండి. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఒక అరటిపండు తెచ్చామండి. ఇప్పుడు మీరు దీన్ని చూడగానే ఏమంటారండి? చెప్పండి ఒకసారి. అరటిపండు అంటారు. ఒకవేళ దీన్ని ఇలా ఓపెన్ చేశాను అనుకోండి, దీన్ని ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? అంటే మీరు పండుని చూసారా? ఇలా అన్నప్పుడు అరటిపండు అంటారు చూసారా? అప్పుడు పండుని చూసారా? తొక్కను చూసారా? తొక్కను చూసారు. ఇప్పుడు మనిషి అనుకుంటుంది, మీరు చూస్తుంది ఏంటనుకుంటున్నారు? ఆయన స్వరూపం, ఆయన పోలిక అంటుంది. ఇందులో పెట్టాడు, బయట పెట్టలేదు, లోపల పెట్టాడు. నరులను చేయదుము అన్నాడు. నరులు దేవుడు, దేవుడేమో ఆత్మ. మరి నరులు అంటే నేలమంటి. ఎందుకంటే ఆదాము పక్కటెముకల్లో ఒక ఎముకను తీశాడు, హవ్వను చేశాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. నరుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? మట్టిలోంచి తీయబడ్డాడు కాబట్టి నరుడు. అంటే ఆకారం గురించి అండి, అది తొక్క గురించి. పైన ఉన్నది ఏంటనుకుంటున్నారు? ఇది తొక్క. మీరు తొక్కే మనం అనుకుంటున్నారు. మీరు తొక్క మనం కాదు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోద్ది అంటే ఇది తొక్క అయిపోద్ది. మీరు పండు అంటారు ఇలా ఉండగానే. పండు ఇది, తొక్క ఇది. అలాగే ఇప్పుడు పండు ఎలా ఉందో చూసారా? తొక్క ఊడిపోతేనే కానీ పండు ఎలా ఉందో చూడలే. ఇదిగో కమలా పండు అంటారు. ఇది ఒలిసామనుకోండి, పండు లోపల ఉంది. ఇది కమలా పండు, పైన ఏముంది అనుకుంటున్నారు? తొక్క. ఈ తొక్క తీసామనుకోండి, కమలా పండు ఎలా ఉందో చూడగలరా? తొక్క తీయకుండా కమలా పండు ఎలా ఉందో చూడగలరా? చూపించమండి. నాకు తప్పు కదా. అంటే తొక్క తీయకుండా నాకు కమలా పండు చూడాలనుకుంటున్నానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అరటిపండు తొక్క తీయకుండా లోపల పండు ఎలా ఉందో చూడగలమా? చూడలేము. అలాగే ఈ ఆత్మను చూడలేరు. తొక్క మనం తీసేస్తాం. ఈ తొక్క ఎవరు తీసేస్తారు అనుకుంటున్నారు? టైం అయిపోగానే ఆయన తీసేస్తాడు. అప్పుడు చూస్తాను. అప్పుడు అర్థమైన సుఖం లేదు. అందుకని ఈరోజు మీకు ఇలా పెట్టాం. మనిషి తన ప్రతిరూపంలో మనిషిని చేయాలనుకుంటున్నాడు. వీడిదో విచిత్రమైన కోరిక. ఎందుకండి? ఏ రోబోతో ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? నువ్వు చెమట కార్చి నువ్వు బ్రతుకు దినములన్నీ తినాలన్నాడే, అలా అన్న దేవుని మాటను కాదనుకుని నీ చెమట కాకుండా రోబో ద్వారా పనిచేద్దాం అని అనుకుంటున్నావా? ఇదేంటనుకుంటున్నారు? ప్రపంచ వినాశనానికి నాందది. ఒకప్పుడు అలాగే బబులోని గోపురం కట్టారు బాబేల్లో. ఏమైంది అనుకుంటున్నారు? ఆయన ఏమో చెదిరిపోమంటే వీళ్ళు ఏం చేశారంటే, మనం చెదిరిపోవద్దు, ఇక్కడే ఉందాం, గోపురం కట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనం దిగిపోదుము అన్నాడు. అంతే, దిగిపోయాడు. అంతే, అంతా స్మయాస అయిపోయింది, బూడిద మిగిలింది అక్కడ. అలా అందరినీ చెదరగొట్టేశాడు. వాడు ప్రతిరూపాన్ని చేసుకుంటున్నాడు. కానీ కన్న తండ్రి అది గొప్ప అనుకుంటున్నారండి. వాళ్ళు మురిసిపోతున్నారు. నిజంగా క్రైస్తవులుగా మన చేతుల్లో ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తే, మనలో ఉన్న ఆత్మ
కన్న తండ్రి అయిన దేవుడైన ఆత్మ అని మీరు నమ్మితే ఎంత అమోఘమో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా ఉంటారు ఈ ప్రపంచంలో, ఎలా ఉండాలి, ఈ మాటలు ఎలా చెప్పాలి? వాడు ఇనప ముఖంగా వాడు రూపాన్నిస్తే, వాడు రూపాన్ని వాడిస్తే అది గొప్పగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు గొప్పగా చూపిస్తున్నారు. వాళ్ళు అదేదో జ్ఞానం కింద ఏదో సాధించినట్టుగా. మరి దేవుడు ఆయన రూపాన్ని, ఆయన ప్రతిరూపాన్ని మనలో ఉంచాడు, మనకిచ్చాడు ఆయన స్వరూపాన్ని. మరి మనం ఎందుకు అలా మాట్లాడలేకపోతున్నాం జ్ఞానవంతులుగా? ఎందుకు ప్రపంచ అజ్ఞానంపై దండెత్తలేకపోతున్నాం? వీళ్ళు సిగ్గుమాలిన వాళ్ళండి. ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారండి? నీతిహీనులు వాళ్ళు. మధ్య 2012 డిసెంబర్ 21 యుగాంతం బాబోయ్, యుగాంతం బాబోయ్, యుగాంతం బాబోయ్, యుగాంతం బాబోయ్. వాడంతం గురించి వాడికే తెలీదు. వాడు నోరు మూయించవలసిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నోరు ఇప్పట్లా మూసుకుంటున్నాడు. వీడు నోరు మూసుకుంటున్నాడు, వాడేమో నోరు తెరుస్తున్నాడు. కాబట్టి మీకు వాయిస్ ఉంది, వాయిస్ ఇవ్వండి బైబిల్కి. మహానుభావుడు యేసుక్రీస్తు ఎలాంటి మాట మాట్లాడుతూ చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరమే మెదడు, కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, అవయవాలు ఎన్నో ఉన్నాయి. ఇది శరీరం. ఈ శరీరాన్ని జీవింపచేస్తుంది ఏంటన్నాడు? ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే. ఆత్మే గనక లేకపోతే ఈ శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మ జీవింపచేస్తే జీవించే ఈ శరీరంలా మనిషి మర మనిషిని చేసి మనిషిలా చేస్తాడా? చచ్చిపోయిన మనిషిని బ్రతికించమను. నువ్వు మెదడు ఎడతావో, గుండె ఎడతావో, ఏది ఎడతావో పెట్టి బ్రతికించు. చెయ్యలేడు గాని ఇనప మొక్కకు పెట్టేస్తాడా? ఎవడి దగ్గరన్నా మాట్లాడొచ్చండి, మాట్లాడుకొని. కానీ బైబిల్ తెలిసిన వాడి దగ్గర మాట్లాడకూడదు. అది మనకున్న స్టాండర్డ్. మన చేతిలో ఉన్న బైబిల్ అంత గొప్పది. ఈ రోజు తర్వాత మీరు ఈ శరీరాన్ని ఎలా చూడాలో తెలుసా? ఇలా చూడాలి. పండు అయిన తర్వాత ఇలా పాడేయాలి. అలా మీరు పండు మనాకలు తీర్చడానికి, ఆత్మ దేవుని కోర్కెలు తీర్చడానికి. దేవుని కోర్కెలు తీర్చిన తర్వాత, తిన్న తర్వాత, పండు తిన్న తర్వాత తొక్క ఎలా పాడేస్తానని నీకు తెలుసో, అలాగే ఈ తొక్క వదిలేయాలి, మట్టిలోకి వెళ్ళిపోద్దని నువ్వు ఆలోచించాలి. ప్రస్తుతానికి ఈ పోలికలో ఇమిడిపోయాం. మనది ఈ రూపమే కనపడుతుంది, కానీ లోపల ఉన్న మన స్వరూపం మన పోలిక అన్నాడు కదా. మరి దేవుని పోలికేది? కనబడట్లా. కానీ ఇది వదిలేసిన తర్వాత ఆ పోలిక నీకు అర్థమైపోద్ది, ధరిస్తావు, ఆ పోలికలోనే ఉంటావు. తొక్క తీసేస్తే పండు చూడగలుగుతావు, తొక్క తీయకపోతే తొక్కను చూసి పండు అనుకుంటావు. ప్రస్తుతానికి అలాగే ఉంది ప్రపంచం, అలాగే అనుకుంటున్నారు మనుషులు. మనిషి దేవుని పోలిక, మనిషి దేవుని స్వరూపం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ముగిద్దామండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని, అంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఆయన ఏ పోలిక కాదు, అంతకు ముందు ఏ పోలిక కాదు, మనిషిని పోలిక కాదు, దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడు, దేవుని పోలిక కలిగి ఉన్నవాడు ఏం చేశాడంటే మనిషిని పోలికలోకి వచ్చాడు. మనిషిని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తానే రిక్తినిగా చేసుకున్న దేవుని స్వరూపం కలిగిన వాడివి, దేవుని ఆత్మను కలిగిన వాడివి. ఈ శరీరంలో ఉన్నంత కాలం నువ్వు రిక్తుడివి, ఏవి కాని వాడివి. దేవుడంటే ఏంటనుకుంటున్నావు? ఈ ముల్లోకాలని మాట ద్వారా కలిగించిన వాడు ఆయన. ఆయన కలిగిన దానితో కలిగించడం కాదు, కలిగినది లేనప్పుడే కలిగించిన వాడు. లేనిదాన్ని ఉన్నదానిగా పిలిచివాడు ఆయన. లేనిదాన్ని చేశాడు ఉన్నదానిగా.
లేని దానిలోంచి ఉన్నదాన్ని రప్పించాడు. మనిషి ఉన్నదానికి రూపాన్ని ఇస్తున్నాడు, తండ్రి ఇచ్చిన రూపాన్ని కాదని అనుకుంటున్నాడు, తన దేవుని స్వరూపం కాదనుకుంటున్నాడు, తను మనిషిని అనుకుంటున్నాడు, మోసపోయాడు, నరకానికి పోతున్నాడు. వీడు చేసిన రోబో, ఆ రోబో సినిమా మన విషయంలో నిజమండి. రోబోకి వాడు ఎలాగా మనసు ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. కానీ దేవుడు మట్టికి, ఈ మట్టి శరీరంలో మన నుంచి అన్నీ ఇచ్చాడండి. ఎందుకంటే ఆయన కళలను పండించాలని. రోబో సినిమాలో రోబోకు మనసిస్తే ఏం చేసింది? తిరగబడ్డది. అలాగే ఇస్తే మనిషి ఏం చేశాడు అనుకుంటున్నారు? తిరగబడ్డారు. అది కథ, ఇది నిజం. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్లో పెంచి తిని వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత రోబో పరిస్థితి ఏమైంది? చిట్టి పరిస్థితి డిస్పాచ్ అయిపోయింది. ఏ పార్ట్కు ఆ పార్ట్ ఊడిపోయింది. మనిషికి ఏంటనుకుంటున్నారు? లూజ్ అయిందండి, మతిపోయింది, పిచ్చి పట్టింది. దేవుడి స్వరూపమని దేవుడు అంటే అబ్బబ్బబ్బ, ఎంతమంది ప్రవక్తలు, ఆయన కుమారుడు ఎంతమంది చెప్పారు, ఎన్ని చేశారు, దృఢపరిచారు, అయినా నమ్మట్లేదంటే వీడు వెర్రువాడు కదా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రోబోని డిస్పాచ్ చేసి ఎలాగైతే అక్కడ పెట్టారో అలాగే ఈ శరీరం అయిపోయిన తర్వాత నిన్నేం చేస్తాడు? డిస్పాచ్ చేస్తాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం నిన్నే పాతాళంలో పెడతాడు. కాబట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి ఆయన ఆత్మను కలిగిన వారే మనవని, ఇది మన జన్మ వెనకాల ఉన్న రహస్యమని, ఇది ఎవరూ చెప్పని రహస్యం, ఎవరూ చెప్పలేరు గనుకే దేవుడు రాయించాడు. కానీ ఇవి మాటలుగానే మిగిలిపోయాయి. వద్దు ప్రియమైన వాళ్ళారా, మాటలుగా మిగలకూడదు. వీటికి స్వరూపాన్ని ఇవ్వాలి మనం, వీటిని నిజం చేయాలి. ఈ సమాజంలో ఈ మనకు దేవుడిచ్చిన ఈ గొంతెలుగెత్తి చాటాలి, చాటుదాం. కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.